నమస్తే, నేను సంధ్య. జై హింద్ నేషనల్ మీడియాకి స్వాగతం. తెలంగాణలో గవర్నమెంట్ మారి సంవత్సరం కావస్తుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా రాష్ట్రంలో జరిగాయి. అయితే ఇక్కడ విచిత్రకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చాము అని చెప్పుకుంటున్న కేసీఆర్ గారి కుటుంబం వాస్తవానికి తెలంగాణ తీసుకురావడంలో ప్రధాన హస్తం పోరాటం చేసినటువంటి వ్యక్తి, అందరినీ ఒకదాటి మీదకి నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనకే నడుం బిగించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రజలకి మంచి జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న భావనతో తన కుటుంబాన్ని వదిలిపెట్టి, వ్యక్తిగత జీవితాన్ని వదిలిపెట్టి కేవలం రాష్ట్రం కోసం ప్రాణాలకి తెగించి తను పోరాటం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కానీ కేసీఆర్ గారి కుటుంబం ఈరోజు అధికారం కోల్పోయి సంవత్సరం తిరగకుండానే కేసీఆర్ గారి కుటుంబంలో ఇన్ని ఒడిదుడుకులు, ఇన్ని అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. అయితే మనం అందరూ అన్నట్టుగానే ఏంటి బెల్లం ఉన్న చోట ఈగలు వాళ్తాయి అన్నట్టుగా అధికారం ఉన్నంత వరకు చడి చప్పుడు లేకుండా ఎవరి వ్యాపారం ఎవరి వ్యవహారం వాళ్ళు చక్కబెట్టుకున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత శత్రువులు ఎక్కడో ఉండరు బ్రదర్ అన్నట్టుగా కూతురు రూపంలోనో కొడుకు రూపంలోనో కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. అధికారం కోల్పోవడానికి మరొక ప్రధాన కారణమైనటువంటి కేటీఆర్ గారి వ్యాఖ్యలు, ఎలక్షన్స్కి జస్ట్ ముందు తను సభలలో పాల్గొన్నప్పుడు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమైనదని తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించాయి. అది చంద్రబాబు గారి మీద చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, తొందరపాటు మాటలు. అలాంటి తొందరపాటు మాటలు కేసీఆర్ గారి రాజకీయ చరిత్రలో ఎవరిని వ్యక్తిగతంగా తను మాట్లాడారు అంటే సూటిగా సుత్తి లేకుండా ఏదైనా విమర్శ చేసినా కూడా ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా ఉందే తప్ప ఇలా ఒక పర్సనల్గా అటాక్ చేసే విధంగా గత 10 ఏళ్లలో ఎన్నడూ జరగలేదు. కానీ కేటీఆర్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత అనేది తీవ్రంగా వచ్చింది. సో అదొక ప్రధాన కారణం. అయితే కేటీఆర్ గారు వాళ్ళు జరిగిన కొంత నష్టం. ఆ తర్వాత అధికారం కోల్పోయి ఆ సంవత్సరం కావస్తున్నా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ మీద ప్రజలకి సదభిప్రాయం ఏర్పడకపోవడం, ప్రజల్లో ఇంకా కేసీఆర్ ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచనలు ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ఉంటే ఇంకా బాగుండేది, మా జీవితాలు బాగుపడేటి అనేటువంటి ఆలోచన రూరల్ ఏరియాల్లో కూడా తెలంగాణ ప్రజలకి వస్తున్నటువంటి సందర్భంలో కవిత గారి వృత్తాంతం ఇప్పుడు మళ్ళీ కలకలాన్ని సృష్టిస్తోంది. కవిత గారి మీద జరిగినటువంటి కేసుల్లో ఎంత నిజాలు లేకపోతే మాత్రం కేసీఆర్ గారు దాని గురించి ఎప్పుడు స్పందించలేదు, ఎక్కువగా మాట్లాడలేదు కూడా. ఓకే, రాజకీయ జీవితం అన్న తర్వాత ఇలాంటి కేసులు, ఇలాంటి అపవాదులు, ఇలాంటి అపనిందలు, ఇలాంటి తప్పుడు కేసులు, ఇలాంటి ఆరోపణలు సర్వసాధారణం. వాటిని నిరూపించుకుంటూ గెలుచుకుంటూ పోరాడుతూ వెళ్ళిపోవాలి. ప్రధాన మైనస్ ఏంటంటే కేసీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితం కావడం, రాజకీయ జీవితంలో యాక్టివ్గా లేకపోవడం. దానికి కారణాలు లేకపోలేదు. కేటీఆర్ గారిని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంలో కేటీఆర్ గారు ముందుకు వెళ్ళాలి అంటే కేసీఆర్ గారు వెనక్కి తగ్గాలి. కేటీఆర్ గారి రాజకీయ భవిష్యత్తు కోసం కేసీఆర్ గారు కాస్త సైలెంట్గా ఉండడం వల్ల ఇక్కడ అంతర్గతంగా ఇక్కడ కవిత గారికి, ముఖ్యంగా కవిత కేటీఆర్ గారికి వస్తున్నటువంటి అభిప్రాయ భేదాలు. ఇప్పుడు కవిత గారి కొత్త పార్టీ, మొన్న చేసినటువంటి ఆరోపణలు, లీక్, ఇవన్నీ కూడా పార్టీకి మైనస్ చేసేటువంటి అభిప్రాయాలు, విషయాలు. గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ కార్యకర్తలు అధికారం కోల్పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీతోనే ఉండి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా పనిచేస్తున్నటువంటి కార్యకర్తల్ని అయోమయానికి గురి చేస్తున్నాయి ఇప్పుడు కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇలా ఉండగా అంటే రాష్ట్రంలో ఒక పాజిటివిటీ, బీఆర్ఎస్ పార్టీ ఉంటే బాగుండు, కేసీఆర్ గారు ఉంటే బాగుండు అనేటువంటి అభిప్రాయాలు వస్తున్నటువంటి సమయంలోనే కవిత గారు తీసుకున్నటువంటి ఈ స్టెప్ అందరినీ ఒక అయోమయానికి గురి చేస్తే కేటీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఎక్కడ జరపాలండి? ఉద్యమకారులు ఎక్కడున్నారు? తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళంతా ఎక్కడున్నారు? తెలంగాణ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యొక్క అవసరం డల్లాస్లో ఉందా, తెలంగాణలో ఉందా? కేసీఆర్ గారి యొక్క ఉనికి ఎక్కడ మనం కాపాడుకోవాలి? బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ మనం ముందుకు తీసుకువెళ్ళాలి? ఇవన్నీ పక్కన పెట్టేసి డల్లాస్లో ఒక ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఇందులో కేసీఆర్ గారి పాత్ర, ప్రాముఖ్యత ఎంత ఉందో అదంతా తెలంగాణ ప్రజలకి మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకునేటువంటి అవసరం ఉంది. ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో గ్రాండ్గా కేటీఆర్ గారు నిర్వహిస్తే మళ్ళీ ఒక కేసీఆర్ కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలు మళ్ళీ ఒకసారి అవును కదా, నిజమే కదా,
అప్పుడు అలా చేయడం వల్లే కదా మనకు తెలంగాణ వచ్చింది అనేటువంటి జ్ఞప్తికి తెచ్చుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ కేటీఆర్ గారు తీసుకెళ్లి అక్కడ డల్లాస్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపడం కార్యకర్తలకే కాదు అభిమానులకి కూడా మింగుడు పడడం లేదు. అయినా డల్లాస్లో మీకు అంటే పెట్టుబడులు వస్తుండొచ్చు, ఫండ్స్ వస్తూ ఉండొచ్చు, మేబీ అక్కడ వేరే కార్యక్రమం మేబీ జూన్ 2 ఇక్కడ చేసుకున్నా కూడా ఈ మంత్లో మళ్ళీ ఇంకో ఒక డేట్లో డల్లాస్లో చేస్తే బాగుండేది. తెలంగాణ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. అంతేకాకుండా ఇది వాస్తవం కూడా. కేటీఆర్ గారు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఇక్కడ ప్రజల్లోకి కేసీఆర్ని గుర్తు చేయాలి, ఇక్కడ ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టం ఏంటో ప్రజలకు తెలియజేయాలి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కేసీఆర్ గారే ప్రధానంగా ఉండి ఆయన పేరుతో ఆయనని గుర్తు చేసుకుంటూ జరగాల్సినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు డల్లాస్కి పరిమితం అయిపోయాయి. ఇక్కడ అధికార పార్టీ దిక్కు అనే విధంగా మళ్ళీ అభిమానులకి, కార్యకర్తలకు కొన్ని సూచనలు వెళ్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అంటే కవిత గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే కాస్త అంటే ఆలోచించి ప్రజలకి అనుగుణంగా, అభిమానులకు అనుగుణంగా, కార్యకర్తలకు అనుగుణంగా వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ ముందున్నాయి. మళ్ళీ పార్టీనికి పునర్జీవం తీసుకురావాలి అంటే ఇంకో 4 ఏళ్ళు ఉన్నాయి కదా, చూసుకుందాం అంటే సరిపోదు. ఇప్పటి నుండి కూడా వాళ్ళు ప్రజలకి అందుబాటులోనే ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.